అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాత దితై తదిగిణతోం రెండవ భాగం. రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు. శ్రీరామ్ సీరియస్గా తల వంచుకుని పరీక్ష రాస్తున్నాడు. అంతలో అతని పాదాల దగ్గర ఒక కాగితపు ఉండ వచ్చి పడింది. ఉలిక్కిపడి చూశాడు. ఆ కాగితపు ఉండను తీసుకోమంటూ సైగలు చేస్తోంది పక్క బెంచి మీద కూర్చుని పరీక్ష రాస్తున్న అశ్విని. శ్రీరామ్కి చెమటలు పోస్తున్నాయి. ఆ దృశ్యాన్ని వాచర్ గమనించాడు. అతని దృష్టి కాగితం ఉండ మీద పడింది. నెమ్మదిగా వచ్చి దాన్ని తీసి చదివాడు. తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు. తర్వాత అశ్విని దగ్గరికి వెళ్ళాడు. ఎవరికైనా నువ్వు కాపీ అందిస్తున్నావేమో అనుకున్నాను. ప్రేమలేఖ, దీన్ని ఎవరికి ఇమ్మంటావు చిడి తల్లి అడిగాడు. అశ్విని కంగారు పడలేదు. ధైర్యంగా శ్రీరామును చూపించింది. గుడ్, మంచి సెలక్షనే అంటూ దాన్ని అతనికి అందించాడు ముసలి వాచర్. బెదురుగానే ఆ కాగితంలోకి చూశాడు శ్రీరామ్. అందులో ఉన్న విషయాన్ని తనలో తనే చదువుకున్నాడు. ఇవాళ సాయంత్రం 5ంటికి పార్కులో కలుసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అని. సాయంత్రం పార్కులో ఆమెను కలుసుకుని తన మనసులోని మాటను ఖచ్చితంగా చెప్పేయాలని తీర్మానించుకున్నాడు శ్రీరామ్. సరిగ్గా 5 అయ్యేసరికి పార్కుకు చేరుకున్నాడు. నాకు తెలుసు నువ్వు వస్తావని, ఎందుకంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు గనక. అప్పటికే పార్కుకు చేరుకున్న అశ్విని ఐస్ క్రీమ్ తింటూ శ్రీరామ్కి ఎదురుగా వచ్చింది. శ్రీరామ్ మాట్లాడలేదు. కోపంతో ఉడికిపోతున్నాడు అతను. మాట్లాడవే, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా రెట్టిస్తూ అడిగింది. ఈ విషయంలో ఇక మాట్లాడవలసింది ఏమీ లేదని ఇదివరకే చెప్పాను. తన కూతురిని నాకిచ్చి పెళ్లి చేస్తానంటూ మా నాన్నతో మా అత్తయ్య ఏనాడో చెప్పింది. ఆవిడకు మా నాన్న మాట కూడా ఇచ్చేశాడు. దానికి కట్టుబడి నేను మా అత్తయ్య కూతుర్నే చేసుకుని తీరాలి చెప్పాడు శ్రీరామ్ అక్కడ సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ. అశ్విని కూడా అతని పక్కనే కూర్చుంది. మహామహా కాన్స్టిట్యూషన్లోనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాంటిది మామూలు మాట మారిస్తే తప్ప. అయినా మేనరికాలు చేసుకుంటే కుంటి పిల్లలు గుడ్డి పిల్లలు పుడతారట. రేడియో వాళ్ళు, టీవీ వాళ్ళు గంటకోసారి గంట కొట్టినట్టు చెప్తున్నారు. అతన్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం మానలేదు అశ్విని. చూడండి అశ్విని గారు, మీరు నన్ను లైన్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదిరే వ్యవహారం కాదు. మా నాన్నగారి మాట కాదని నేనేమీ నిర్ణయం తీసుకోను. నేనే కాదు, మా ఇంట్లో ఆ మాటకొస్తే మా ఊళ్ళో కూడా అందరూ మా నాన్నగారికి భయపడి తీరాల్సిందే. అసలు ఆయన ముఖంలోకి చూడాలంటేనే అందరికీ భయం. ఆయన భాష ఎవ్వరూ వినలేరు. ఎందుకని అడక్కండి, అదంతే. ఆయన గారి ఫేస్ వాల్యూ, భాష వాల్యూ అంత గొప్పవి. ఆ మాటకొస్తే నేను మా నాన్నగారు ఎదుటిపడి మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? ఎంతకాలమైంది? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అశ్విని. ఇక్ష్వాకుల బారసాల నాడో, అశోకుని దండయాత్ర నాడో నాకే సరిగా గుర్తులేదు. ఆయన్ని మర్చిపోతానేమోనని అప్పుడప్పుడు ఇదిగో ఆయన ఫోటో చూసుకుంటూ ఉంటాను. జేబులోంచి తన తండ్రి ఫోటో తీసి ఆమెకు చూపించాడు. ఆ ఫోటోలోకి పరిశీలనగా చూసింది అశ్విని. ఆహా, కుచ్చుల కిరీటం ఒక్కటి తక్కువైందన్న మాటే కానీ శ్రీకృష్ణదేవరాయల్లా ఉన్నారు మీ నాన్నగారు. అవును, ఆయన భాష కూడా కరెక్ట్గా అదే లెవెల్లో ఉంటుంది. కర్మం చాలక మీరు నన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి కాపురానికి వచ్చినా ఆయన భాష వినలేక 3వ నాడే నా నుంచి విడాకులు తీసుకుంటారు చెప్పాడు శ్రీరామ్. మొత్తానికి శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టినందుకు పితృభక్తి పరాయణుడు అనిపించుకుంటున్నావు నవ్వేసింది అశ్విని. భక్తి ఏమిటి నా బొంద, భయం. అయితే నేనంటే నీకు ప్రేమ లేదా నిష్ఠూరంగా అడిగింది. క్షణంసేపు ఏం చెప్పాలా అని ఆలోచించి ఆ తర్వాత తన పక్కనే ఉన్న చెట్టును చూపించి అన్నాడు శ్రీరామ్. మీరంటే నాకు ఈ మహావృక్షం అంత ప్రేమ ఉంది. ఏం లాభం? పెళ్ళికి దారి తీయదని తెలిసుండి ప్రేమించడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నేను మూర్ఖుణ్ణి కాలేను అశ్విని గారు. వద్దులే, అయినా మూర్ఖుడివి నువ్వెందుకు అవుతావు? నేను మూర్ఖురాలిని. మూర్ఖత్వం నాది. అందుకే నువ్వు నన్ను గారు అని మన్నించి మాట్లాడుతున్నాను. నేను మాత్రం నువ్వు అంటూ ఈ ఏకవచన ప్రయోగం చేస్తున్నాను. సినిమా హీరోలా అందంగా ఉన్నావు. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటావు. ఒక అందమైన ఆడపిల్ల వలిచి వస్తే కాదు పొమ్మనవు అనుకుని అడ్వాన్స్ అయ్యాను కదా, అందుకని నేను మూర్ఖురాలిని అంటూ బెంచీ మీద నుంచి
విసురుగా లేచిపోయింది అశ్విని. ఆమె మనస్సు నొప్పించినందుకు శ్రీరామ్ బాధపడ్డాడు. అశ్విని, ప్లీజ్, నా మనసు ఏమిటో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోకుండా చొరవ చేసి ప్రేమించిన నేరం 100కి 100 పాళ్ళు నీదే. అయినా నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను. దయ ఉంచి నన్ను మర్చిపో అన్నాడు. పెళ్ళుబికి వస్తున్న కన్నీళ్లను బలవంతాన ఆపుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి విసవిస నడిచి వెళ్ళిపోయింది అశ్విని. భారంగా నిట్టూర్చాడు శ్రీరామ్. ఇక ఊరంతా సంక్రాంతి సంబరం కనిపిస్తోంది. వీరభద్రం మాస్టారి ఎత్తరుగుల ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మీద నుంచి దగ్గరే ఉండి కొబ్బరి బొండాలు దింపిస్తున్నాడు లక్ష్మణమూర్తి. నారాయణ గుమ్మాలకు బంతిపూల మాలలు కడుతున్నాడు. వీరభద్రం బీది అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని పండగ పనులు పర్యవేక్షిస్తున్నాడు. దూరం నుంచి గంగిరెద్దును ఆడించే అప్పలస్వామి సన్నాయి ఊదుతూ వస్తున్నవాడల్లా హఠాత్తుగా ఆపేసి గబగబా ఇంటిని దాటి వెళ్ళిపోబోయాడు. అతన్ని గమనించిన వీరభద్రం పిలిచాడు. అయ్యా అప్పలస్వామి గారు. అప్పలస్వామి ఆగిపోయి భయంగా చూశాడు. ఇలా దయచేయండి పిలిచాడు వీరభద్రం అతన్ని. రానంటూ మొరాయిస్తున్న గంగిరెద్దును బలవంతంగా లాక్కొచ్చాడు అప్పలస్వామి. ఏమిటి తమరి ఉద్దేశం? అందరి ఇళ్ల ముందు నీ వృషభముచే ఆడించి మా ఇంటి ముందు మాత్రం ఆగక దాటిపోతున్నారు. తమరి ఒళ్ళు ఎలా ఉన్నదేమిటి? అతని మీద ఉరిమాడు వీరభద్రం. చిత్తం, అయ్యగారికి మా సన్నాయి వాద్యం ఇబ్బంది గట్రా అవుతుందని సడీ సప్పకుండా చేయకుండా వెళ్ళిపోవాలనుకున్నా. ఇప్పుడు తమరే ఆడించమంటున్నారుగా, ఆడిస్తా బాబు భయంగా అన్నాడు. సన్నాయి సవరించుకుని ఊదటం ప్రారంభించాడు. కానీ గంగిరెద్దులో చలనం లేదు. భయంతో వీరభద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పలస్వామి కంగారు పడ్డాడు. పెద్దయ్య గారు చూస్తారంట, ఆడవేలొచ్చి బాగా ఆడితే పై మీద కండు వాయిస్తారు. నీకు పుణ్యం ఉంటుంది ఆడమ్మా. సన్నాయి ఆపి బుజ్జగించాడు. అయినా గంగిరెద్దులో చలనం లేదు. అప్పలస్వామి మళ్ళీ ఊదటం ప్రారంభించాడు. డ్యాన్స్ కూడా చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. గుమ్మాలకు చామంతి పూల దండలు కడుతున్న నారాయణ ఈ తతంగం అంతా గమనించాడు. తమరో పాలి అట్టా లోపలికి వెళ్ళండి బాబు, వీరభద్రంతో నెమ్మదిగా చెప్పాడు. ఎందుకని కోపంగా అడిగాడు వీరభద్రం. చెప్తా కదా ఓసారి వెళ్ళండి. తీవ్రంగా చూస్తూనే లోపలికి వెళ్ళాడు వీరభద్రం. వెంటనే సన్నాయి వాయిద్యానికి అనుగుణంగా గంగిరెద్దు చిందులేయటం ప్రారంభించింది. అప్పుడు నారాయణ కుర్చీని తీసుకెళ్లి దూరంగా తలుపు పక్కన వేశాడు, గంగిరెద్దు కనిపించకుండా. వీరభద్రం అందులో కూర్చుని ఆట చూశాడు. ఆ తర్వాత పార్వతమ్మ చేటలో బియ్యం తెచ్చి అప్పలస్వామి జోలిలో పోసింది. వీరభద్రానికి దండం పెట్టి వెళ్ళిపోయాడు అప్పలస్వామి. అదే సమయంలో రోడ్డు చివరి నుంచి రిక్షా వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి గీత, రాజేంద్ర దిగారు. పార్వతమ్మ ఉత్సాహంగా వాళ్ళని ఆహ్వానించింది. రిక్షాలో ఉన్న సామాన్లు లోపలికి తీసుకెళ్లాడు లక్ష్మణమూర్తి. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చి రాజేంద్రకి అందించాడు నారాయణ. రావయ్య అల్లుడు గారు, కుశలమే కదా? అల్లుడిని పలకరించాడు వీరభద్రం. ముందు ఉత్సాహంగానే బదులు చెప్పాలనుకుని వీరభద్రాన్ని చూసి అదోలా మారిపోయి చెప్పాడు రాజేంద్ర. కులాసాయేనండి. పార్వతమ్మ మంచినీళ్ళు తెచ్చి అందించింది. అల్లుడు గారు, తమరొక్క 5 నిమిషాలు ముందుగా వచ్చి ఉన్న వృషభ వినోదము తిలకించి ఉండేవారు. మీ భాగ్యనగరమును అటువంటి సంబరములు అరుదు కదా సంబరంగా అన్నాడు వీరభద్రం. రాజేంద్ర పళ్ళు కొరుక్కుంటూ మనసులోనే మామని తిట్టుకున్నాడు. 5 నిమిషాలు ముందు వస్తే గంగిరెద్దుల ఆట అంట, అరగంట ముందు వస్తే కోతుల ఆట అంటాడు తప్ప పండక్కొచ్చావు మరి నీ కట్నం బాకీ తీర్చేస్తానులే అంటాడా అనడం. పైగా బోడి అర్థం కాని భాష ఒకటి. ఎంత చిక్కిపోయావే తల్లి, అక్కడ నీళ్లు పట్టం లేదా? గీత మంచినీళ్ళు తాగుతుంటే ఆమెను చూస్తూ అడిగింది పార్వతమ్మ. నీళ్లు పడుతున్నాయి, పాలు పడుతున్నాయి, మీ అల్లుడు గారితోనే పట్టలేదమ్మా. గీత మాటల్లోని చలోక్తిని అర్థం చేసుకున్న పార్వతమ్మ ముసిముసిగా నవ్వుకుంది. చావురికే, అతను నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడంటగా. మొన్న మధ్య హైదరాబాద్ నుంచి మీ స్నేహితురాలు శారద వచ్చినప్పుడు చెప్పింది అంది. గర్వంగా కాలర్ ఎగరేశాడు రాజేంద్ర గీత వైపు చూసి. రాముడు రాలేదా అమ్మా? ఆ తర్వాత మరి కాసేపటికి అడిగింది గీత. వాడికి పండక్కి సెలవులు ఇవ్వలేదటమ్మా. 2 రోజుల భాగ్యానికి ఎందుకులే అనుకున్నాడు. పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా, చదువుకోవాలట. నిన్ననే వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ను అల్లుండి మరీ అడిగినట్టు చెప్పమన్నాడు.
బహుశా మామయ్య గారు బెదరగొట్టేసి ఉంటారు, పరీక్షల్లో క్లాసు రాకపోతే ఇంటికి రానివ్వనని వీరభద్రం వైపు కసిగా చూస్తూ అన్నాడు రాజేంద్ర. అల్లుడు గారు విషయమును సులువుగా పసిగట్టినారు. నా ఉత్తరము చూసి మా సుపుత్రుడు బెదిరిపోయే ఉండును, మీసాలు మెలివేసుకుంటూ చెప్పాడు వీరభద్రం. ఇక ఆ రాత్రి హాస్టల్ గదిలో టేబుల్ ముందు కూర్చుని పుస్తకం చదువుతున్నాడు శ్రీరామ్. అయితే అందులోని అక్షరాలపై అతను చూపు లగ్నం కావట్లేదు. టేబుల్ మీద ఓ పక్కన ఉన్న ఇన్లాండ్ లెటర్ మీద ఉండి ఉండి అతను చూపులు నిలుస్తున్నాయి. అలా చూస్తున్నప్పుడల్లా కవరు ఒక జెర్రీలాగా, ఒక తేలులాగా కనిపిస్తోంది. భయంతో దాన్ని కిందకు తోసేశాడు. క్రింద పడిన ఇన్లాండ్ లెటర్ గాలికి రెపరెపలాడుతూ తెరుచుకుంది. హఠాత్తుగా శ్రీరామ్కి తండ్రి గొంతు వినిపించింది. ఒరే సొంఠ, తమరి జాబు చేరింది. బెదిరిపడ్డాడు శ్రీరామ్. రెపరెపలాడుతూ తెరుచుకున్న ఆ కవర్లో తన తండ్రి రూపం కనిపిస్తోంది. భయంతో కవర్ మూసేసి బల్ల మీద పెట్టి దాని మీద పుస్తకం బరువు పెట్టాడు. మళ్ళీ తన చేతిలోని పుస్తకం తెరిచి చదవటం మొదలెట్టాడు. 2 క్షణాలు కూడా దృష్టి పుస్తకాల్లో నిలవలేదు. భయంగా ఇన్లాండ్ లెటర్ కవర్ తీసి తెరిచాడు. మళ్ళీ తండ్రి రూపం ప్రత్యక్షమైంది. తమరు ఈ పండక్కొచ్చి మమ్మల్ని ఉద్ధరింపని అవసరం లేదు, శ్రద్ధగా చదివేడ్చి ఫస్ట్ క్లాసున డిగ్రీ వచ్చు ప్రయత్నము కావింపుడు. అట్లు రాకున్నా నేను టౌన్కు వచ్చి అక్కడనే తమకు పూర్తి కేశఖండన కావింపజేసి గార్ధబొమ్మపై ఊరేగింపుగా మన ఊరికి గొని వచ్చి మన పాఠశాలలోనే బంట్రోతుగా నియమించడను తమరిని. ఉత్తరంలోని ఆ అంశాన్ని సాక్షాత్తు తన తండ్రే చదివినట్టుగా భ్రమ కలిగినట్టయింది. హడలిపోయి కవర్ మూసేశాడు. పుస్తకం తెరిచాడు. అప్పుడు పుస్తకంలో మరో దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో శ్రీరామ్ తన గుండు మీద రుమాలు వేసుకుని నక్కుతూ నక్కుతూ వెళ్ళి స్కూల్ గంట కొడుతున్నాడు. అయినా కొంతమంది టీచర్లు చూసి అతన్ని హేళన చేస్తున్నట్టుగా నవ్వుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడలేక వామ్మో అనుకుంటూ తటాలన పుస్తకం మూసేశాడు శ్రీరామ్. అతని ముఖం అంతా కూడా చెమటలు కారుతున్నాయి. లేచి వెళ్ళి కోజాలో మంచినీళ్ళు తాగి మళ్ళొచ్చి కూర్చున్నాడు. అలాగే ఆలోచిస్తూ కూర్చున్న అతని దృష్టి అప్రయత్నంగా కిటికీ వైపు మళ్ళింది. కిటికీలోంచి ఒక జీన్స్ ప్యాంటు తొడిగిన కాలు లోపలికొచ్చింది. శ్రీరామ్ ఉలిక్కిపడి భయంతో అటే చూశాడు. మరో నిమిషంలో మరో కాలు కూడా లోపలికొచ్చింది. ఆ వెంటనే బాడీ మొత్తం దబీమని పడింది. శ్రీరామ్ కుర్చీలోంచి లేచి ఒక అడుగు వెనక్కి వెళ్ళి భయంతోనే అటు చూశాడు. ముఖంపై పడ్డ జుట్టుని అలవోకగా పైకి నెట్టుకుని శ్రీరామ్ వైపు చూసి కన్ను కొట్టింది అశ్విని. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. నువ్వా అన్నాడు. ఏం నమ్మకం లేదా? కావాలంటే గిల్లుకో అంటూ ముందుకొచ్చి తన బొగ్గ చూపించింది ఆమె. శ్రీరామ్ ఒక అడుగు వెనక్కి వేశాడు. అశ్విని చిరాగ్గా చూసింది. వట్టి బుద్ధ అవతారం. మీ నాన్నగారు నీకు శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టి తప్పు చేశారు. ఎంచక్క ఏ కృష్ణమూర్తితో పని పెట్టుంటే ఇలాంటప్పుడు కొంచెమైనా అడ్వాన్స్ అయ్యేవాడువేమో అంది. శ్రీరామ్కి ఒళ్ళు మండిపోయింది. చాలే జోకులేకు, ఇది కాలేజీ కాదు, హాస్టల్, అందులోనూ బాయ్స్ హాస్టల్. ఆపై అర్ధరాత్రి సమయం. ఆడపిల్ల ఒంటరిగా అర్ధరాత్రి నిర్భయంగా రోడ్డు మీద నడవగలిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పుకోవాలి అని మాత్రమే గాంధీ గారు అన్నారు. అంతేగాని ఇలా పెళ్లి కాని ఆడపిల్ల అర్ధరాత్రి బరి తెగించి ఒంటరిగా ఉన్న మగాడి గదిలోకి వచ్చి బొగ్గగిల్లుకో, ముద్దు పెట్టుకో అంటే అది స్వాతంత్రం వచ్చినట్టు కాదు, ఆడపిల్లకి పిచ్చి ముదిరినట్టు. అయినా ఇలా గోడ దూకి రావడానికి సిగ్గులేదు అడిగాడు కొంచెం ఆవేశం తెచ్చుకొని. ప్రేమించిన వాళ్ళకి సిగ్గు భయాలు ఉండకూడదని శాస్త్రం చెప్తోంది. నిజానికి ఈ పని నువ్వు చేసి ఉండాల్సింది. ఏం చేస్తాం, మనది మొదటి నుంచి రివర్స్ కేసే కదా. సర్లే పద, నిన్నింటి దగ్గర దిగబెడతాను ఆమె చేయి పట్టుకొని లాగుతూ అన్నాడు శ్రీరామ్. చేయి విదిలించుకుంది అశ్విని. అక్కర్లేదు, నువ్వు రమ్మంటే వచ్చానా, దిగబెడతానంటే దిగి రావడానికి. అయినా ఒంటరిగా వచ్చినప్పుడు లేని భయం తిరిగి వెళ్ళడానికి మాత్రం ఎందుకుంటుంది? ఆమెలోని మొండితనం చూసి శ్రీరామ్ హతాశుడయ్యాడు. అబ్బా ఏమిటి అశ్వని, ఈ పళంగా మనల్ని మా వార్డెన్ చూసిందనుకో ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? చేతులు కట్టుకుని మొండిగానే అడిగింది. నా భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. అప్పుడు నేను గుండుతో అంటూ అంతకుముందు చదివిన ఉత్తరంలో సంగతి చెప్పబోయి సడన్గా ఆగిపోయాడు. గుండేమిటి? ఆశ్చర్యపోతూ అడిగింది ఆమె. గుండంటే అది అంటే గుండు 0 మార్కులు అన్నమాట. నా బాధ నీకు అర్థం కాదు కానీ నా యందు దయ ఉంచి నువ్వు వెళ్ళిపో. చేతులు జోడించాడు శ్రీరామ్. ఆల్ రైట్, వెళ్ళిపోతాను, కానీ ఒక్క షరతు. ఏమిటి?
అశ్విని, ఐ లవ్ యూ అనాలి. చస్తే అన్నం అని అందాం అనుకున్నాడు. కానీ సరిగ్గా అదే క్షణంలో బయట ఏదో అలికిడి అవటంతో వార్డెన్ వస్తున్నాడు అనుకుని భయపడిపోయాడు. అశ్విని, ఐ లవ్ యూ అన్నానుగా, త్వరగా వెళ్ళిపో అన్నాడు గబగబా. ఛ, అలాగైనా చెప్పటం? ఖచ్చితంగా ఐ హేట్ యూ అన్నంత అసహ్యంగా చెప్పావు. నిస్సహాయంగా చూశాడు శ్రీరామ్. అశ్విని అతని దగ్గరకు వచ్చింది. అతని 2 భుజాల మీద చేతులేసింది. కాస్త పెదవులపై నవ్వు పులుముకొనేస్తాం. ప్లీజ్, కళ్ళల్లో మత్తు నింపుకో. ప్రేమగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను అశ్విని అని చెప్పు. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది ఆమె. ఇక తప్పదనుకున్నాడు శ్రీరామ్. మూడు తెచ్చుకున్నాడు. ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాటిని ప్రేమగా నొక్కుతూ చెప్పాడు, అశ్విని, ఐ లవ్ యూ. ఆ స్పర్శకు అశ్విని పులకించిపోయింది. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు, ఈ రోజుకి తృప్తి చాలు. హాయిగా ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను. ఆ నిద్రలో రంగురంగుల కలలు కంటాను. ఆ కలల్లో నీతో కలిసి కమ్మగా పాడుకుంటాను. వస్తాను. సే లవ్. మత్తుగా చూస్తూ అతని చేతి మీద ముద్దు పెట్టుకుంది. సెలవ్. విసుగ్గా నమస్కారం పెట్టి చిరాగ్గా అన్నాడు శ్రీరామ్. నో, సెలవు కాదు, సే లవ్ అంటూ లాలనగా చెప్పి మళ్ళీ కన్నుగొట్టి కిటికీలోంచి బయటికి జంప్ చేసింది అశ్విని. శ్రీరామ్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది ఎక్కడి లవ్రా బాబు, రోజు రోజుకి శృతి మించి పాకాన పడుతోంది అనుకున్నాడు. దీనికి ఏదైనా విరుగుడు కనిపెట్టాలి అని కూడా ఆలోచన చేశాడు. కొన్ని క్షణాల తర్వాత అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఒక ఇంగ్లాండ్ లెట్ కవర్ తీసి రాయటం ప్రారంభించాడు. ఇక అదొక అధునాతనమైన భవంతి. పోర్టికోలో ఖరీదైన కారు ఉంది. భవంతికి ముందు విశాలమైన లాన్లో అశ్విని స్కిప్పింగ్ చేస్తోంది. మరోవైపు కుర్చీలో కూర్చున్న విష్ణుమూర్తి తన చేతిలోని ఇన్లాండ్ కవర్లోకి తదేకంగా చూస్తున్నాడు. ఉండి ఉండి పైపు పీలుస్తూ గుప్పున పొగ వదులుతున్నాడు. అంతలో పని మనిషి రంగన్న యాపిల్ జ్యూస్ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అప్పటికే అశ్విని అక్కడికి చేరుకుని తండ్రికి ఎదురుగా కూర్చుంది. డాడీ, ఏమిటలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? నాప్కిన్తో మొహం తుడుచుకుంటూ అడిగింది. విష్ణుమూర్తి బదులు చెప్పలేదు. సీరియస్గా చూశాడు. ఏమి డాడీ, ఒంట్లో బాగలేదా? మామూలు ధోరణిలో అడిగి ఓ గ్లాస్ తీసుకుని యాపిల్ జ్యూస్ తాగడం ప్రారంభించింది. ఒంట్లో బాగానే ఉంది బేబీ, కానీ ఈ ఇంగ్లాండ్ కవర్లో విషయాలే చాలా చీప్గా ఉన్నాయి. తన చేతిలో ఉన్న కవర్ని ఆమెకు అందించాడు. గ్లాసు టీపాయ్ మీద పెట్టి కవరు చదవసాగిందామె. గౌరవనీయులు శ్రీ విష్ణుమూర్తి గారికి మీ అమ్మాయి అశ్విని ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి మరీ తిరుగుతోంది. ఆడపిల్లకి అంత ఫ్రీడమ్ ఇవ్వటం మంచిది కాదు. ఆమె ఈ మధ్య శ్రీరామచంద్రమూర్తి అనే కుర్రాడితో తెగ తిరుగుతోంది. నిన్న అర్ధరాత్రి ఆమెను అతని హాస్టల్ గదిలో చూసి ఆశ్చర్యపోయాను. పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని భయంగా ఉంది. పైగా సదరు శ్రీరామచంద్రమూర్తి చాలా దుర్మార్గుడు. రేపెప్పుడో మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మిమ్మల్ని లక్షలు కోట్లు తెమ్మని బ్లాక్మెయిల్ చేయగలడు. జాగ్రత్త. ఇట్లు ఆకాశరామన్న. ఉత్తరం చదవటం పూర్తి చేసిన అశ్విని పొట్ట చేత్తో పట్టుకుని కడుపు ఉబ్బేలా నవ్వేసింది. ఆమె నవ్వటం పూర్తయ్యేదాకా అలాగే ఆమె వైపు వింతగా చూసిన విష్ణుమూర్తి ఆ తర్వాత అడిగాడు, ఎందుకలా నవ్వేశావు? పూర్ ఫెలో, ప్రేమించటమే చేత కాదనుకున్నాను. ఆఖరికి ఆకాశరామన్న ఉత్తరాలు రాయటం కూడా రాదు అంది మళ్ళీ నవ్వుతూ. ఎవరి గురించి బేబీ నువ్వు చెప్పేది? శ్రీరామ్ డాడీ, అతనే ఈ ఉత్తరం రాశాడు చెప్పింది. శ్రీరామ్ అంటే నువ్వు లవ్ చేస్తున్నట్టు చెప్పావు, అతనేనా? అవును, అతనే. మొన్న రాత్రి సడన్గా అతని హాస్టల్ రూమ్కి వెళ్ళానులే. అది మూడో కంటి వాడికి కూడా తెలియదు. ఆ విషయం గురించి కూడా ఈ ఉత్తరంలో రాశాడంటే డెఫినెట్గా ఆకాశరామన్న అతనే అని అర్థమైపోయింది. అయినా నీకింత పట్టుదల ఎందుకో నాకు అర్థం కావట్లేదు పాప. వద్దన్న వాడి వెంట పట్టం ఎందుకు? పైగా నీ స్టేటస్, నీ అందం చూసి ఏ ఫారిన్ కుర్రాడో కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటాడు, నెత్తి నెట్టుకుని పూజిస్తాడు. నీకు తెలియదు డాడీ, శ్రీరామ్కి నేనంటే ప్రేమ ఉంది. ఆ సంగతి అతనే చెప్పాడు. కానీ పెళ్లి చేసుకోవాలంటే నేను భయపడుతున్నాడు. అందుకు కారణం వాళ్ళ నాన్న. ఆయన ఒక చండశాసనుడట, అతనే చెప్పాడు. అయితే ఆ చండశాసనుడిని మన దారికి తెచ్చుకునే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అడిగాడు విష్ణుమూర్తి.
దానికంటే ముఖ్యం శ్రీరామ్కి తండ్రి పట్లున్న భయాన్ని పోగొట్టడం. అప్పుడు ఆటోమేటిక్గా అతనే మన దారిలోకి వస్తాడు అంటూ లేచింది అశ్విని. ఆమె మాటల్లోని అర్థాన్ని వెతుకుతూ అలాగే చూస్తూ ఉండిపోయాడు విష్ణుమూర్తి. ఇక హాస్టల్లో తన రూమ్ ముందు అటు ఇటు పచారులు చేస్తూ పుస్తకం చదువుతున్నాడు శ్రీరామ్. అతని మిత్రుడు అవధాని అక్కడికి వచ్చాడు. ఒరే శ్రీరామ్, కాలేజీ పోస్ట్ బాక్స్లో నీ పేర ఏదో ఉత్తరం కనిపించిందిరా, తీసుకొచ్చాను అంటూ ఓ కవరు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆత్రంగా కవరు విప్పి అందులో ఉన్న మొదటి వాక్యాన్ని చదివాడు. ఒరేయ్ సుంఠ అగ్రేసర చక్రవర్తి. ఆ సంబోధనను పైకి చదివినందుకు తనకు తానే షాక్ అయి చుట్టుపక్కల ఎవరైనా ఉండి విన్నారేమోనని అనుమానంగా చూశాడు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక స్తంభం పక్కకెళ్ళి ఉత్తరాన్ని లోపలే చదువుకున్నాడు. శ్రద్ధగా చదివి అఘోరించమని నిన్ను టౌనుకు పంపితే పుస్తక పాఠములు చదువుట మాని ప్రేమ పాఠాలు వల్లించుచుంటువని తెలియవచ్చినది. ఎవరో అశ్వినియట. నువ్వు ఆమె వలలో పడి కుడితిలో పడిన మూషికము వలె గిలగిలా కొట్టుకుంటున్నావట. మీ క్లాస్మేట్ ఒకరు తెలియపరిచినారు. నేను ఎంత చండశాసనుడైనప్పటికీ కన్న కొడుకు కోరికను కాదను దుర్మార్గుడిని కాను. ఇంతకు ఆ బాలిక ఎవరు? అందముగా ఉండునా? నీకు సమ్మతమైనచో నాకును సమ్మతమే. నీ పరీక్షలు పూర్తి కాగానే వివాహ ముహూర్తం పెట్టించేదను. ఇట్లు నీ పితృదేవులు వీరవాసరం వీరభద్రం వ్రాలు. ఉత్తరం చదివిన శ్రీరామ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇది కళా నిజమా? మా నాన్న అశ్వినితో పెళ్లి కొప్పుకుంటాడా అని మనసులోనే 1కి 10 సార్లు ప్రశ్నించుకున్నాడు. 10 సార్లు ఖచ్చితమైన నమ్మకమైన సమాధానం దొరక్కపోవడంతో ఆ ఉత్తరంలో ఏదో మోసం ఉందని నిర్ధారణ చేసుకున్నాడు. వెంటనే మళ్ళీ కవర్లోకి నిశితంగా చూశాడు. అందులోని భాషా శైలి గమనిస్తే అచ్చం తన తండ్రి రాసినట్టే అనిపిస్తోంది. సాధారణంగా ఆయన తనని ఉత్తరాల్లో అలాగే అని సంబోధిస్తూ ఉంటాడు. కానీ అందులోని రైటింగ్ తన తండ్రిదేనా? అనుమానం వచ్చింది శ్రీరామ్కి. అంతకు 4 రోజుల ముందు తన తండ్రి రాసి ఉత్తరంలోని చేతి వ్రాతతో దాన్ని పోల్చి చూడాలనుకున్నాడు. కానీ ఎంత వెతికినా ఆ ఉత్తరం అతనికి కనిపించలేదు. ఇంతకీ ఈ ఉత్తరం తన తండ్రి కాక మరెవరు రాసుంటారు? జుట్టు పీక్కుంటూ ఆలోచించాడు. అతని వ్యవహారాన్ని దూరంగా ఉండి గమనిస్తున్న అశ్విని అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే శ్రీరామ్కు అనుమానం వచ్చింది. అవధాని ద్వారా ఆ ఉత్తరాన్ని అశ్వినియే పంపి ఉంటుందనుకున్నాడు. హలో శ్రీరామ్, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కొంటెగా చూసి అడిగింది అశ్విని అంతలో. ఇన్నాళ్ళు ఆకాశ రామన్నల గురించి వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఆకాశ సీతలు కూడా తయారవుతున్నారేమిటా అని ఆలోచిస్తున్నాను చెప్పాడు అతను. ఆకాశ సీతల అంటే? ఇదిగో ఈ ఉత్తరం చూడు. ధైర్యంగా రాసే దమ్ము లేక ఎవరో మా నాన్న రాసినట్టు రాశారు. ఆ కవర్ని విసురుగా ఆమె చేతిలో పెట్టాడు. ఒరేయ్ సుంఠాగ్రేసర చక్రవర్తి. మొదటి వాక్యాన్ని చదివింది. శ్రీరామ ఆమె వైపు చురుగ్గా చూశాడు. వస్తున్న నవ్వుని బలవంతాన ఆపుకుంటూ ఉత్తరాన్ని లోపలే చదివింది ఆమె. భలే బాగుంది. ఒకవేళ మీ నాన్నగారే రాశారేమో అడిగింది. చస్తే ఇలా రాయరాయన. మరైతే ఎవరు రాసుంటారబ్బా? ఇంకెవరో తమరే. ఆ మాత్రం తెలుసుకోలేని చవటదద్దమ్మనుగాను ఆమె చేతిలోంచి కవర్ మళ్ళీ లాక్కుంటూ చెప్పాడు. నేనా? తెల్లబోయినట్టు చూసింది. అవును, మొమ్మాటికి నువ్వే. అశ్విని, ఎందుకు నాతో ఇలా ఆటలాడుకుంటావు? నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలి. అశ్విని ముఖ కవళికలు గంభీరమయ్యాయి. శ్రీరామ్, నువ్వు వద్దన్న కొద్దీ నీకు దగ్గర అవుతాను. నిజమే, నీతో ఆటలే ఆడుతున్నాను అనుకో, కానీ అది దొంగాట కాదు, ప్రేమాట, లవ్ గేమ్ చెప్పింది అశ్విని అతని వైపు సూటిగా చూస్తూ. శ్రీరామ్ ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. మళ్ళీ అతనికి ఎదురుగా వెళ్ళి చెప్పింది. శ్రీరామ్, లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటారు తెలుసా నీకు? అంటే తొలి చూపులోనే ప్రేమ కలగటం. నేను కాలేజీలో చేరిన తొలి రోజున లెక్చరర్ అడిగిన ప్రశ్నకు నువ్వు హుందాగా నిలబడి సమాధానం చెప్తూ ఉంటే నిన్ను అలవోకగా చూసిన నేను ఆ చూపును మరల్చుకోలేకపోయాను. అప్పుడే ఆ క్షణంలోనే నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను. ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా నువ్వు నన్ను చూస్తావని, నా ప్రేమను ఓకే చేస్తావని ఆశపడ్డాను. అది దురాశ అవుతుందని చాలాసార్లు చెప్పాను. మధ్యలోనే ఆమె మాటల్ని తుంచేస్తూ అన్నాడు శ్రీరామ్. అదే ఎందుకు అని నేను చాలాసార్లు అడుగుతున్నాను. నాకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా, చదువు లేదా, అన్నింటినీ మించి నువ్వంటే పడి చచ్చే అంత పిచ్చి ప్రేమ కూడా ఉంది. అలాంటి నన్ను పిచ్చిదాన్ని చేసి మా నాన్నకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తావా?
ఆ మాటతో శ్రీరామ్ కొంచెం మెత్తబడ్డాడు. అంతలోనే తన హ్యాండ్ బ్యాగులోంచి ఇన్లాండ్ కవర్ తీసి అతనికి చూపిస్తూ అడిగింది. ఇది నువ్వు రాయలేదు? తల వంచుకున్నాడు శ్రీరామ్. నాకు తెలుసు నువ్వే రాశావని, అందుకే దీనికి ప్రత్యుత్తరంగా అది నీకు నేను రాశాను. ఆనాడు రాత్రి నీ రూమ్లోకి వచ్చినప్పుడు బల్ల మీద కనిపించిన ఇంగ్లాండ్ లెటర్ నిన్ను ఆట పట్టిద్దామని నేను తీసిన ఆ బ్యాగులో వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని యథాలాపంగా చూశాను. అందులోని భాషా శైలి చూసి నాకు వింతగా అనిపించి ఆ ఉత్తరాన్ని మొత్తం చదివాను. అదే స్టైల్లో మీ నాన్నగారిని అనుకరిస్తూ రాశాను. తప్పైతే క్షమించు, కానీ నా ప్రార్థన ఒక్కటే, నన్ను దూరం చేయాలని ప్రయత్నించకు, దగ్గరకు తీసుకోవాలని ఆలోచించు. నా మీద ప్రేమ ఉందని ఆనాడు నువ్వే చెప్పావు. మనసుంటే మార్గం అదే దొరుకుతుంది అంటూనే గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్విని. ఆమె వైపు చిత్తరువులా చూస్తూ తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని అప్రయత్నంగా చించేశాడు శ్రీరామ్. ఇక మహాప్రభో నమస్కారం. వీధి అరుగు మీద పడకుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్న వీరభద్రం ఆ పిలుపు విని పేపర్లోంచి బయటికి చూశాడు. మెట్ల మీద చేతులు కట్టుకుని దీనవదనంతో నిలబడిన పూజారి కేశవయ్య కనిపించాడు. ఏమి కేశవయ్య, ఉదయమునే ఎత్తించితిరి? మీ కుమార్తె వివాహము సెట్లైనదట కదా, ముహూర్తము పెట్టించిదిరా? పేపర్ మడిచి పక్కన పెట్టి అడిగాడు వీరభద్రం. మగ పెళ్లివారు 40,000 మేరకు లాంఛనములు కావలయునని పట్టుబడుతున్నారు ప్రభు. అయిన వారికి తగిన శిక్ష విధించవలేను. మీరు నిర్భయముగా ఉండు. ఆ సంబంధం కాకుండా దానికి మించిన సంబంధము మరి ఒకటి చూసి కట్నము లేకుండా నేను సెటిల్ చేసేదను అభయం ఇచ్చాడు వీరభద్రం. మంచిది మాస్టారు, మరి నేను వస్తాను. మరోసారి చేతులు జోడించి వెళ్ళిపోయాడు కేశవయ్య. ఇంతలో వెండి గ్లాస్తో కాఫీ తెచ్చింది పార్వతమ్మ. అల్లుడు గారు అమ్మాయి ఎల్లుండి వెళ్ళిపోతారు, గుర్తుందా అని అడిగింది. ఏమీ గుర్తు లేని ఎడల మరణదండన విధించెదరా? ఈ ఏడు పంట డబ్బులు అల్లుడు గారికి ఇవ్వాల్సిన కట్నం బాకీ డబ్బు 40,000 ఇచ్చేస్తానన్నారు. ఇవ్వని ఎడల మాకు వారు మరణదండన విధించెదరా? పార్వతమ్మకు భర్త ధోరణి చిరాకు కలిగించింది. మరణదండన కాదు, మన పరువు గంగలో కలుస్తుంది. ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి వాయిదాలు వేస్తున్నారు. ఈసారైనా ఇవ్వకపోతే బాగుండదు చెప్పింది. చూడండి, నేను మండలి మామల సంఘానికి అధ్యక్షుడన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. కట్న కానుకలు కానీ లాంఛనములు కానీ ఇచ్చుట పుచ్చుకొనుట మా సంఘం అంగీకరించదు. మనస వాచ కర్మణ కట్టుబాటుకు లొంగి ఉండవలను అన్నది నా సిద్ధాంతం. ఇక రాద్ధాంతము చేయక దయచేయము. ఖాళీ గ్లాసు భార్య చేతిలో పెట్టాడు వీరభద్రం. సరిగ్గా అప్పుడే నారాయణ కంగారుగా ఒగరుస్తూ పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు. బాబుగారు, తమరింకా ఇంటూనే ఉండిపోయారేంటి బాబు? అవతల కొంప అంటుకుంటుంది అన్నాడు మొహం మీద చెమటను తుండుగుడ్డతో తుడుచుకుంటూ. ఏమిటి నారాయణ, ఏం జరిగింది? గాబరాగా అడిగింది పార్వతమ్మ. కొంప అంటుకుంది అమ్మగారు. అతని నోట మళ్ళీ అదే మాట. ఎవరి కొంపరా? పార్వతమ్మది మళ్ళీ అదే ప్రశ్న. ఇంకెవరి కొంపండి? మావల సంఘం సెక్రటరీ గారు లేరండి? ఇంతకీ ఈ విషయం వివరించి చావక ఏమిటా అగోరింపు? అప్పారావుకి ఏమైంది? వీరభద్రం విరుచుకుపడ్డాడు. సిత్తం, మొన్న ఆరింటికి అల్లుడు గారు వచ్చారు కదండి. అవును, పండగలకి అల్లుళ్ళు మా వాళ్ళ ఇంటికి అరుదించుట లోక సహజము. మన ఇంటికి మన అల్లుడు కూడా వచ్చి ఉన్నాడు కదా. ఇంతకీ వాళ్ళ అల్లుడు వస్తే ఏం జరిగింది నారాయణ? ఏదో కీడు శంకిస్తూ అడిగింది పార్వతమ్మ మరింత ఆత్రంగా. ఇవాళ కొంప అంటించాడమ్మగారు. అయ్యో, బంగారం లాంటి ఇల్లు కట్టి 10 ఏళ్ళు కూడా కాలేదు. కోటలా ఉండే ఇల్లు ఎలా అంటించాడరా? అసలు ఏం జరిగింది? పొగ్గలు నొక్కుంటూ ప్రశ్నించింది మళ్ళీ. అబ్బా మీరుండండి అమ్మా, వరసలో చెప్పుకొస్తున్నాగా. మొన్న వాళ్ళ అల్లుడు వచ్చి నిన్న వాళ్ళ మామగారిని, మామ నేను లారీ కొనుక్కోవాలి, డబ్బి అని అడిగాట. అఘోరించినట్టే ఉంది. ఎవరైనా ఒక మణికట్టు వాచి ఒక ద్విచక్ర వాహనమో అడిగేదారు, కానీ లారీ ఏమిటి? ఇంకా నయము, రైలో విమానమో కొనమని కోరలేదు. మధ్యలో మండిపడ్డాడు వీరభద్రం. అల్లుడు గారు ఏదో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకుంటారంట బాబు, అందుకని లారీ అడిగారు. ఏమిటి, రుణముగానా లేకపోతే బేవార్స్గానా? రుణముగా ఇమ్మని అడిగితే కొంప ఎందుకు అంటుకుంటుందండి? బేవార్స్గానే ఇమ్మన్నారటండి. ఆహా, మావల సంఘంలకు కార్యదర్శి అయ్యుండి సంఘపు కట్టుబాట్లు రూల్స్ అన్నీ గంగపాలు చేసి అడిగిన కానుక ఇచ్చేదరని భావించినాడా దశమగ్రహము? కోపంగా అడిగాడు వీరభద్రం.
ఆ మాటే అప్పారావు గారు కూడా అన్నారటండి. అయినా అల్లుడు గారు వినలేదండి. లారీ కొని పెడతారా, మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచేసుకుంటారా అని నిలదీసి అడిగారట. ఏమీ ఆ పొగరు, నన్ను పూర్తిగా చెప్పనండి బాబో, పని అయిపోద్ది. అప్పుడు ఏం జరిగిందంటే, కూతురు గారి కాపురం ఎక్కడ కూలిపోద్దో అని అల్లుడి గారి చేతిలో 2 లక్షలకి సెక్కు పెట్టి అప్పారావు గారేమో నోట్లో 2 సీసాల నిద్ర మాత్రలు పోసుకున్నారటండి. అంతే మరి, అది మా కట్టుబాటు. రేపు మన అల్లుడు మొండికెత్తినా నాకు దారి అదియే కదా అని ఆపదేశంగా అన్నాడు వీరభద్రం. ఉలిక్కిపాటుతో భర్త వైపు చూసింది పార్వతమ్మ. మన అల్లుడు అలా లారీలు బస్సులు అడగలేండి. అతనికి ఇవ్వాల్సిన కట్నం బాకి డబ్బిచ్చేస్తే చాలు, విమానం కొన్నంత ఆనందం అంది. విలువ ఎంతటిదైనను కట్నము కట్నమే. నేను పోయి అప్పారావు భౌతిక కాయముపై పుష్పగుచ్చము ఉంచి శ్రద్ధాంజలి ఘటించి వచ్చేదను. అంతలో మళ్ళీ నారాయణ చెప్పాడు. అయ్య బాబాయ్, ఆరింకా పోలేదండి, ఆసుపత్రిలో చేర్చారు. పేనగండం లేదని డాక్టర్లు చెప్పారంటండి. పోనీలే, బ్రతికిపోయాడు అనుకున్నాడు వీరభద్రం. గుడికి వెళ్ళిన రాజేంద్ర, గీత అప్పుడే తిరిగి వచ్చారు. వాళ్ళ రాకని గమనించిన వీరభద్రం తనలో తాను అనుకుంటున్నట్టుగా వాళ్ళకి వినిపించేలా అన్నాడు. అయినను ఈ అల్లుళ్ళ ఆరళ్లకు అంతు లేకుండా పోవచ్చున్నది. వీటిని అరికట్టుటకు దేశవ్యాప్తంగా మా సంఘపు శాఖలు ఏర్పడి ఉద్యమించవలసి ఉన్నది. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన రాజేంద్ర ఆ మాటలు విన్నాడు. వీరభద్రం వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత నారాయణని దగ్గరికి పిలిచి అడిగాడు. ఏమిటో నారాయణ, మా మామ అల్లుళ్ళు ఆరళ్ళు అంటున్నాడు. సిత్తం, మావల సంఘం సెక్రటరీ అప్పారావు గారిని అల్లుడు గారు లారీ కొనుక్కునేందుకు డబ్బు ఇమ్మన్నారటండి. కానీ మావల సంఘం రూల్స్ ఒప్పవు కదండి. మరి ఇస్తే సంఘం వెళ్ళేస్తుంది, ఇవ్వకపోతే ఆ అల్లుడు భార్య నొగ్గేస్తాడు. అందుకని ఆయన గారు ఇన్ని నిద్ర మాత్రలు మింగేశారంటండి టూకీగా చెప్పాడు నారాయణ. అసలు ఈ మావల సంఘం ఏమిటయ్యా మధ్యలో విసుక్కున్నాడు రాజేంద్ర. సిత్తం, అది ఈ మధ్యనే పెట్టారులేండి. ఎవరు పెట్టారు? అబ్బో, అదంతా చెప్పాలంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు చూడండి, ఆ లెక్కన చెప్పుకురావాలండి. అలా కూకొని చెప్తాను. కుర్చీ రాజేంద్ర వైపు లాగాడు. రాజేంద్ర అందులో కూర్చున్నాక నారాయణ చెప్పడం ప్రారంభించాడు. ఆ మధ్యనోసారి కొంతమంది ఊరి పెద్దలు అయ్యగారి కాడికి వచ్చారండి. నారాయణ చెప్తుంటే ఆ దృశ్యం రాజేంద్ర కళ్ళ ముందు నడుస్తోంది. ఆ దృశ్యంలో ఏం జరిగిందో విందాం. వీరభద్రం హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని నారాయణతో తల పట్టించుకుంటూ ఉండగా ఒక 4 పెద్ద మనుషులు వచ్చారు. వినయంగా నమస్కరించారు. గ్రామ పెద్దలంతా ఒకే పర్యాయం వచ్చి తిరిగి, ఏమిటో విశేషం, చందాలు ఏమైనా కలెక్ట్ చేయుచుంటిరా అడిగాడు వీరభద్రం. అంతలో నారాయణ చాపదిచ్చి అక్కడేశాడు. 4 దాని మీద కూర్చున్నారు. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం మాస్టారు, ఒక ఆయన చెప్పాడు. సెలవీయండి. ఈ మధ్య మన ఊరి పోస్ట్ మాస్టర్ మాధవయ్య గారి కుమార్తె చనిపోయిన విషయం మీకు తెలుసు. అవునవును, పాపం వంట చేయించు ఉండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు స్టవ్ మంటలు అంటుకుని మరణించిందని చెప్పారు. అది పొరపాటు మాస్టారు. ఆమె మరణం ప్రమాదవశాత్తు సంభవించింది కాదు. మరి ఆసక్తిగా అడిగాడు. వెంటనే మరో పెద్ద మనిషి చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే మాస్టారు, మాధవయ్య గారు వారి అల్లుడు గారికి 20,000 కట్నం బాపతి డబ్బు బాకీ పడ్డారండి. అది పట్టుకురమ్మని ఆ అల్లుడు అమ్మాయిని, అంటే మాధవయ్య గారి అమ్మాయిని రోజు హింసించేవాడట. కానీ ఆ పిల్ల ససేమిరా నేను తేనుగాక తేను అని చెప్పిందట. అంతే. ఆ అల్లుడు అతగాడి తల్లి కలిసి ఒక పథకం ప్రకారం ఆ పిల్ల మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీశారంట. ఏమీ యథార్థమా? వీరభద్రం ఉలిక్కిపడి అడిగాడు. అవును బాబు, చుట్టుపక్కల వాళ్ళు చూసి చెప్పారండి. ఆ మట్న మాధవయ్య గారు పోలీసు రిపోర్ట్ ఇచ్చారటండి. పోలీసులు గట్టిగా 4 తగిలించి కూపి లాగేసరి కాళ్ళు ఒప్పేసుకున్నారటండి. 4వ వ్యక్తి వివరించాడు. ఎంత దారుణం చేసినారు. చిత్తం, రాను రాను ఇలాంటి దారుణాలు మితిమీరిపోతున్నాయి మాస్టారు. వీటిని అరికట్టడానికి మనం అందరం కలిసి ఉద్యమించాలి, మొదటి వ్యక్తి ఆవేశంగా చెప్పాడు. మనము చేయగలిగినది ఏమున్నది? కట్నాలు ఇవ్వటం తీసుకోవటం నేరమని అందరికీ తెలియజేయాలి. ఆ విషయమే ప్రభుత్వం చట్టమే చేసినది కదా అడిగాడు వీరభద్రం. చట్టం చేసి ఏం లాభం మాస్టారు? మనుషుల మనసులు మారాలి. ఆ మార్పు కోసం మనందరం నడుం కట్టాలి. ఎక్కడో మారుమూల ఈ చిన్న కుగ్రామమునందున్న మనము ఇంతటి బృహత్ కార్యమును సాధించగలమా? అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
తప్పక సాధించగలం మాస్టారు. ఏ ఉద్యమమైనా ప్రారంభం ఎప్పుడూ పలసగానే ఉంటుంది. అది 10 మంది మధ్యకు వెళ్ళినప్పుడే ఉధృతమవుతుంది, ఉద్యమం అనిపించుకుంటుంది. ఆలోచనలో పడ్డాడు వీరభద్రం. అయినచో మనం ఏమీ చేయవలెనో అది విన్నవించండి అడిగాడు తర్వాత. మన గ్రామంలోనే ముందు ఒక సంఘం పెట్టాలి. కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం మన మధ్య మనం నిషేధించుకోవాలి. ఎక్కడ అటువంటి సంఘటన జరిగినా దాన్ని మనం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కట్నం ఇచ్చిన వారిని పుచ్చుకున్న వారిని మన గ్రామం నుంచి బహిష్కరించాలి, మొదటి వ్యక్తి చెప్పాడు. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా మనం వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టాలి. అక్కడ కూడా సంఘాలను స్థాపింపజేయాలి. మనం చేసే పనుల గురించి, సాధించిన విజయాల గురించి ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లకు సమాచారం పంపుతూ ఉండాలి. అలా 1-2 సంవత్సరాల్లో మన రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యోగం ఊపందుకుని మన సంఘానికి మంచి గుర్తింపు వస్తుంది. మన గ్రామం ఆదర్శ గ్రామం అయి నిలుస్తుంది, మరో పెద్ద మనిషి చెప్పాడు. ఆ విధంగా వరకట్న నిషేధం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగి క్రమేపీ ఆ దురాచారం రూపు మాసిపోతుందేమో అన్న నమ్మకం వీరభద్రంలో దృఢపడింది. ఒక నిర్ణయానికి వచ్చాడు. మీరు చెప్పినది సబబుగానే ఉన్నది. ఈ విధముగా మన గ్రామమునందు ఒక సంఘమును స్థాపించడం వలన మన గ్రామం తప్పక చరిత్ర ప్రసిద్ధిగాంచును అన్నాడు. ఇప్పుడు వచ్చిన గ్రామ పెద్దల్లో ఉత్సాహం కనిపించింది. అమ్మయ్య, మీరు ఒప్పుకున్నారు, మాకు సంతోషంగా ఉంది. పోతే మరో విన్నపం కూడా ఉంది అన్నాడు వారిలో ఒకడు. ఏమిటన్నట్టుగా చూశాడు వీరభద్రం. ఈ సంఘానికి మీరే అధ్యక్షులుగా ఉండాలి చెప్పాడు అతను. అవును మాస్టారు, మీరే ఉండాలి. ఊరి ప్రజలందరికీ మీ పట్ల ప్రేమాభిమానాలతో పాటు భయభక్తులు కూడా ఉన్నాయి కనుక ఆ పదవిలో మీరుండటమే సముచితంగా ఉంటుంది అంటూ వెంటనే మరొకరు బలపరుస్తూ అన్నారు. పోతే ఈ అప్పారావు గారు సంఘానికి కార్యదర్శిగా ఉంటారు, మూడో వ్యక్తిని చూపిస్తూ చెప్పాడు మొదటి పెద్ద మనిషి. మంచిది, అట్లే కానివ్వండి, మాకు సమ్మతమే. వీరభద్రం మేషం సవరించుకుంటూ తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఇక మనం ఏం చేయాలంటే మన ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ, అంటే ఆడపిల్లల తల్లిదండ్రులందరినీ, మగపిల్లల తల్లిదండ్రులందరినీ కూడా సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలి. సభ్యత్వ రుసుము కూడా కొంత వసూలు చేయాలి. తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించాలి. ఈ సమావేశానికి పేపర్ వాళ్ళను కూడా పిలవాలి. అప్పారావు సూచన చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది, రెండో వ్యక్తి కల్పించుకుంటూ చెప్పాడు. అందరూ అతని వైపు కుతూహలంగా చూశారు. మనం ఎదుటివారికి చెప్పే ముందు మనం మనస్ఫూర్తిగా వాటిని ఆచరించాలి. అంటే కొన్ని కట్టుబాట్లు మనకు మనమే విధించుకోవాలి. ప్రాణమైనా ఇవ్వాలి తప్ప కట్న కానుకలు ఎవరికీ ఇవ్వకూడదు చెప్పాడు అతను. బాగా చెప్పారు, ముక్త కంఠంతో అన్నారు అందరూ. సరే, రేపు మంచి రోజు చూసుకుని ఉద్యమ ప్రారంభానికి సన్నాహాలు చేయండి. సభ్యులను నమోదు చేసుకున్నట్టుకు ప్రయత్నములు కూడా ప్రారంభించండి అంటూ లేచాడు వీరభద్రం. ఆ దృశ్యం పూర్తయింది. ఇప్పుడు కుర్చీలో కూర్చుని ఉన్న రాజేంద్రతో అంటున్నాడు నారాయణ. అది బాబు, ఈ మావల సంఘం తాలూకా ఫ్లాష్ బ్యాక్. ఈ సంఘంలో సభ్యులు ఎవరు కట్నాలు కానుకలు తీసుకోరు, ఎవ్వరు. అది కథ. అయితే మా మామ తన కొడుక్కి కట్నం తీసుకోకుండానే పెళ్లి చేస్తాడా? రాజేంద్ర అనుమానంగా చూస్తూ అడిగాడు. మరి అంతే కదండి, కట్నం తీసుకున్నట్టు ఎవరికైనా తెలిసిందంటే వీరికి మరణదండనే. మరి అయినా ఈ ఇంటి కోడలుగా రావడానికి అయ్యగారి మేనకోడలు సిద్ధంగానే ఉన్నారు కదండి. మేనరికం అన్నా కట్నాలు కానుకలు ఉండనే ఉండవు. ఒకవేళ అయ్యగారు కక్కుర్తి పడదామన్నా అది బావగారి దగ్గర ఏమైనా ఉంటేగా ఈయటానికి చెప్పాడు నారాయణ. బావమరిది శ్రీరామచంద్రమూర్తి, నువ్వెంతో దురదృష్టవంతుడు పోయి. 6 ఎకరాల మాగానికి వారసుడివి, 6 అడుగుల ఆజానుబాహుడివి, అందమైన పర్సనాలిటీ ఉన్నవాడివి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పుచ్చుకుంటున్నవాడివి. ఇన్ని అర్హతలుండి అనాకాని కట్నం లేకుండా ఖర్చు అయిపోతున్నావా? ఐపిటియు. రాజేంద్ర స్వాగతంలో అనుకున్నాడు శ్రీరాముని తలుచుకుంటూ. ఏమిటి హాల్లోనే కూర్చుండిపోయారు అంటూ వచ్చిన గీత అతని చేతిలో కొబ్బరి ముక్క పెట్టింది. దాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు రాజేంద్ర. నా సంగతికే వచ్చి కానీ ఈసారి మీ నాన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే నువ్వు మాత్రం పెర్మనెంట్గానే ఇంట్లో కూర్చుండిపోతావు అన్నాడు సీరియస్గా. సరిగ్గా అదే క్షణంలో గాజు ప్లేట్ కింద పడిన శబ్దం అయితే గీత రాజేంద్ర అటు తిరిగి చూశారు. వంటింట్లోంచి ఉప్మా ప్లేట్తో వస్తున్న పార్వతమ్మ చేతిలోంచి హఠాత్తుగా ప్లేటు కింద పడి పగిలిపోయింది. అందులోని ఉప్మా చెల్లా చెదురైంది. అయ్యో, చేతిలోంచి ప్లేటు జారిపోయినట్టుంది అంటూ గబగబా తల్లిని చేరుకున్న గీత ఆమె స్పృహ తప్పి పడిపోతోందని గ్రహించింది. కింద పడిపోకుండా పట్టుకుని భర్త సహాయంతో నెమ్మదిగా ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది.
తన పైట చెంగు నీళ్లలో తడిపి తల్లి ముఖాన్ని తుడిచింది. ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి ఆమె చేత తాగించింది. 2 నిమిషాల తర్వాత పార్వతమ్మ మామూలు మనిషి అయింది. కళ్ళు తిరిగే కాబోలు. బీపీ ఏమైనా ఉందా? గీత అడిగింది. అదేం కాదమ్మా, అల్లుడు గారు నిన్ను శాశ్వతంగా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారన్న మాట అనిపించింది. భయం వేసి కళ్ళు తిరిగినట్టు అనిపించింది చెప్పింది ఆమె. రాజేంద్ర మౌనంగా ఉండిపోయాడు. బాబు, అల్లుడు గారు, మీ మామగారి సంగతి మీకు తెలుసు కదా. ఆయన పిసినిగొట్టు కాకపోయినా పెసరంత మూర్ఖత్వం, చేరడంత చాదస్తం ఉన్న మనిషి. నీ డబ్బులు నీకు ఇచ్చేవారే, కానీ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈ ఊళ్ళో ఆ పోస్ట్ మాస్టర్ గారి పిల్ల వరకట్నం చావుకు బలై ఓ దిక్కుమాలిన సంఘం ఒకటి పుట్టుకొచ్చింది. దానికి పెద్ద మనిషి ప్రెసిడెంట్ కావడంతో నీకు ఇచ్చిన మాట వెనకబడింది. ఈసారికి నీ పట్టు వదిలిపెట్టు నాయన. త్వరలోనే ఆయన గారిని ఎలాగో అలా ఒప్పించి నీకు రావాల్సిన డబ్బు నేను ఇప్పిస్తాను. అర్దింపుగా రాజేంద్ర వైపు చూస్తూ చెప్పింది పార్వతమ్మ. అవునండి, అమ్మ మాట కాదని మీరు పట్టుబడితే నాన్న కూడా సెక్రటరీ అప్పారావు గారిలాగా ఏదైనా అఘాయిత్యం చేసుకోగలరు. అసలే పెసరంత మూర్ఖత్వం ఉన్న మనిషి. మా అమ్మ మాంగళ్యాన్ని కాపాడండి, పసుపు కుంకలు నిలబెట్టండి. గీత కూడా రాజేంద్ర చేతులు పట్టుకుని బ్రతిమాలింది. సరే, వచ్చే సంక్రాంతి వరకు ఆగుతాను. అప్పటికి మీ నాన్న దారికి రాకపోతే నీ దారి నీది, నా దారి నాది అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు రాజేంద్ర. అప్పారావు ఇంటికెళ్ళి పరామర్శించి వస్తానంటూ అబద్ధం చెప్పి వీధిలోకి వెళ్ళిన వీరభద్రం బయట గుమ్మం దగ్గర నిలబడి ఈ దృశ్యాన్ని చూసి అల్లుడి గండం గడిచిపోయినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అవసరమైతే ఆ విధమైన దండోపాయాన్ని ఉపయోగించమని ఆనాడు సలహా ఇచ్చిన చిదంబరానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.